గ్లోబరీనా వివాదంలో రేవంత్ కు కోర్టు నోటీసులు. 2019లో ఇక్కడ ఇంటర్మీడియట్ పరీక్షలు దిద్దిన గ్లోబరీనా సంస్థ ముఖ్యమంత్రితో లై డిటెక్టర్ పరీక్షకు కేటీఆర్ సై. కాంగ్రెస్ బీజేపీల మీద కేటీఆర్ తీవ్రమైన విమర్శలు. ఢిల్లీకి బ్యాగులు మోసే జాతి మాది కాదన్న కేటీఆర్. త్వరలోనే జిల్లాల నుంచి పాదయాత్ర సన్నాహాలు. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. వరంగల్లో జరిగిన ఓ చిట్చాట్ల ముఖ్యమంత్రి మీద నిప్పులు జరిగిండు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరీనా సంస్థ తనదే అనుకుంటా రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల మీద కేటీఆర్ సీరియస్ అయిండు. తనకు పరువు నష్టం దావా నోటీసులు పంపుతున్నట్లు చెప్పుకొచ్చిండు. ఆధారాలు చూపిస్తే రాహుల్ గాంధీతోని వచ్చి తన ఇంటికాన్నే ధర్నా చేసుకోవచ్చని కూడా సవాల్ విసిరిండు. అసలు కేటీఆర్ ఇంకేం మాట్లాడిండో, అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. మొన్న ఢిల్లీలో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా కొడంగల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన దీక్ష చేసిండ్రు. అక్కడ మాట్లాడిన సీఎం రేవంత్ 2019లో ఇంటర్ బోర్డులో జరిగిన తప్పులకు గ్లోబరీనా సంస్థే కారణమని, దానివల్ల 27 మంది పిల్లలు చనిపోయిండ్రని ఆరోపించిండు. ఆ గ్లోబరీనా కంపెనీ కేటీఆర్దే అని విమర్శించిండు కూడా. అయితే ఈ ముచ్చట మీద కేటీఆర్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిండు. ముఖ్యమంత్రి బాధ్యతలో ఉన్న రేవంత్ గసొంటి అబద్ధాలు ఆడుడు సరికాదని అన్నాడు. ఆ సంస్థతోని తనకు గాని తన కుటుంబానికి గాని ఎసొంటి సంబంధం లేదని స్పష్టం చేసిండు. అసలు ఆధారాలు లేకుండా తన మీద గిసొంటి బురద జల్లినందుకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు చెప్పుకొచ్చిండు. తప్పు ఒప్పుకొని క్షమాపణ అడగకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిండు కేటీఆర్. గ్లోబరీనా సంస్థ నిజంగా తనదే అయితే కాంగ్రెస్ సర్కారు ఆ సంస్థతోని ఎందుకు ఒప్పందం చేసుకుందో రేవంత్ చెప్పాలని కేటీఆర్ నిలదీసిండు. దమ్ముంటే దీని మీద విచారణ జరిపించాలని సవాల్ కూడా విసిరిండు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని, అవసరమైతే ఇద్దరం కలిసి లై డిటెక్టర్ పరీక్షకు పోదామని, దానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నాడా అని కూడా అడిగిండు. రేవంత్ రెడ్డి ఎన్ని ఆరోపణలు చేసినా తాను పట్టించుకోలేదని, దానికి అర్థం వాటిని అంగీకరిస్తున్నట్టు కాదని అన్నాడు కేటీఆర్. బురదల వాడి కొట్లాడు ఇష్టం లేకనే తాను ఊకున్నట్లు చెప్పుకొచ్చిండు. ఆ సంస్థ తనదే అని నిరూపిస్తే రాహుల్ గాంధీతోని వచ్చి తన ఇంటి ముంగట రేవంత్ రెడ్డి ధర్నా చేయాలని సవాల్ కూడా విసిరిండు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వ్యక్తి గీసొంటి బాధ్యత లేని మాటలు మాట్లాడు సిగ్గుచేటని మండిపడ్డాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు మీద కేటీఆర్ నిప్పులు జరిగిండు. ఆయన ఇప్పటిదాకా మనస్ఫూర్తిగా ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేదని ఎద్దేవా చేసిండు. పాత కేసుల భయంతోనే రేవంత్ రెడ్డి బీజేపీని, ప్రధాని మోదీని పల్లెత్తి మాట కూడా అంటలేడని ఆరోపించిండు. సింగరేణిల పెద్ద పెద్ద కుంభకోణాలు జరుగుతున్నా కూడా బీజేపీ నాయకులు నోరు మెదుపుతలేరని విమర్శించిండు. పగలు కాంగ్రెస్, రాత్రికి బీజేపీ లెక్క పనిచేసే తీరు రేవంత్దని, ఢిల్లీకి పోతే బీజేపీ నేతల కార్లలో తిరుగుతుండని ఆరోపించిండు. తమది తెలంగాణ జాతి అని, ఢిల్లీ నాయకుల బ్యాగులు మోసే జాతి కాదని స్పష్టం చేసిండు. దగుల్బాజీ పనులు, అర్ధరాత్రి కాళ్ళు పట్టుకునే దుస్థితి తమకు అలవాటు లేదని కేటీఆర్ సెటైర్లు వేసిండు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ అసొంటి ఏ కేసులకైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చిండు. రేవంత్ రెడ్డి బావమరిది అమృత్ కాంట్రాక్ట్లల్లో పెద్ద కుంభకోణాలు చేస్తుండని కేటీఆర్ సంచలనమైన ఆరోపణలు చేసిండు. ఆ కాంట్రాక్ట్ల నుంచి వచ్చే పైసలల్లా 1 మూట కాంగ్రెస్ పార్టీకి, 2 మూటలు బీజేపీ నాయకులకు పోతున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. గ్లోబరీనా, ఫోన్ ట్యాపింగ్తో పాటు ఏ అంశం మీద కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిండు కూడా. రాబోయే రోజులల్లా
జిల్లాల నుంచి తమ పాదయాత్ర శురువైతదని కీలక ప్రకటన చేసిండు. అన్ని వర్గాల ప్రజలను ఒక్కతాటి మీదికి తెచ్చే రాజకీయ ప్రణాళికతోని జనంలకు పోతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించిండు. ముఖ్యమంత్రి ఉత్తగనే అబద్ధాలు చెప్పి తప్పించుకునే రోజులు పోయినాయని, ప్రతి దానికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించిండు. చూశారు కదా కేటీఆర్ రేవంత్ రెడ్డి పరస్పర ఆరోపణలు. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి